సోమశిల జలాలను కావలి కాలువకు వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. సోమవారం కావలి డివిజన్ జల్లంకి మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఒంటేరు జయచంద్రారెడ్డి, పులుగుంట మధుమోహన్ రెడ్డి, పూనూరు భాస్కర్ రెడ్డి కావలి పట్టణంలోని సోమశిల కార్యాలయంలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. వారి వెంట చిట్టాబత్తిన మస్తాన్ రెడ్డి, దగ్గుమాటి మాల్యాదిరెడ్డి మరికొందరు రైతులు కూడా ఉన్నారు. సోమశిల కాలువ తనిఖీ చేస్తూ ఈ గారు డి గారు అందరూ కూడా కావలి ఆఫీస్ 11 గంటలకు వస్తారని చెప్పడం జరిగింది. ఇక్కడికి జలదంకి మండలం రైతాంగం, సోమార్పాడు మేజరు, అనగొండపాలెం మేజరు, చినకరాక చెరువు, బ్యాలెన్సింగ్ రిజర్వాయు, బ్రాహ్మణకాకు మేజరు అందరూ కూడా రైతాంగం అంతా కూడా ఇక్కడికి ఇచ్చేయటం జరిగింది. ఇప్పుడు దాకా చూసి ఆఖరి నిమిషంలో ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఇంకో రోజు వస్తామనటంతో రైతాంగం అంతా నిరాశతోటి ఉన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా నార్లు పోసేశారు, మేజర్ల కింద పోసారు, చెరువుల కింద పోసేశారు, అన్నీ కూడా జరగడం జరిగింది. అందరూ కూడా ఒక్కొక్క రకమైనటువంటి ముందుగా పోసినటువంటి సోర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నాటడం కూడా జరిగిపోయింది. గతంలో కొన్ని అనుభవాలను బట్టి, ఇప్పుడు ఉండేటువంటి నీటను బట్టి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సమన్వయంతో మంచి ఆలోచనలతో కూర్చొని మేధావులైనటువంటి దీంట్లో ఉన్నటువంటి మేధావులైనటువంటి వాళ్ళందరూ కూడా వాటర్ రెగ్యులేషన్ ఎలా చేయాలనేది ఒక కూర్చోబెట్టి చేసి ఇక్కడ దాకా మా కావలి కెనాల్కి 5.5 టీఎంసీ ఇస్తే అందరూ కూడా పండటం కూడా జరుగుతుంది. గతంలో ఇంకోసారి కూడా పొరపాటు మొన్న అన్ని 52 టీఎంసీలు ఉంటే కనీసం రెండవ సెకండ్ క్రాప్కి మాకు ఇస్తామని చెప్పి చిలకడాక వరకు మేజర్లు కూడా అన్నీ కూడా వేసుకోమని చెప్పడం కూడా జరిగింది. అందరూ ఆశగా నార్లు పోయటం జరిగింది. పోసిన తర్వాత 3 కన్నా ఎక్కువ లేవనడం, అప్పుడప్పుడు వదలకపోవటం వల్ల పోసిన నార్లన్నీ ఒక్కొక్క రైతు 20,000, 30,000, 40,000, 50,000 దాకా కూడా నష్టపోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఇదే పరిస్థితి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో యంత్రాంగం కానీ ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ వ్యవహరించడం వల్ల ఇక్కడ అపారమైన రైతాంగానికి అపారమైన నష్టం జరిగింది. అదే రకంగా అన్ని చెరువుల కింద కూడా నీళ్లు పూర్తిగా ఉన్నాయి. కాకపోతే కొన్ని 3-4 చెరువులకే ఇంకొక వెట్టింగ్ ఇస్తే సరిపోతుంది. అందువల్ల మేజర్లకు కూడా తప్పనిసరిగా అసలు మేజర్లు ఆయకట్టు అనేది మేజర్ల కిందనే, చెరువులు అనేది మామూలుగా చెరువులు నీళ్లు నిండితే వాటికి ఏదైనా తక్కువైతే ఒక వెట్టింగ్ 2 వెట్టింగులు ఇచ్చేదాన్ని ప్రాజెక్టు యొక్క ఉద్దేశం. అట్లాంటిది మేము ఇప్పుడు చెరువులోకి ఇస్తాంలే, జనవరిలో వదులుతాంలే, రేపు ఎప్పుడో వదులుతాంలే అని అప్పుడు కూడా తీసుకొచ్చి ఏడో వదిలేసి వేస్ట్గా కాలువ చెరువులకి, వాగులకు, వంకలకు పెట్టడం తప్పితే గతంలో చూసినట్టు అనుభవాల ప్రకారం ఆఖరిలో కామని తీసుకొచ్చేది మీకు ఇచ్చామనేదో పశువులకు అనేదో చెరువులకు అనేదో నీరని కూడా వృధా జరుగుతూ ఉంది. అందుకని మంచి సహోద్భావంతో భగవంతుడు వెంకటేశ్వర స్వామి మీ అందరూ కూడా ఆయన ఆశీస్సులతోటి మాకు మంచి చేస్తారని తప్పనిసరిగా మంచి ఆలోచన చేసి మీరు అందరూ కూడా అధికారులు, రాజకీయ నాయకులు, దీంట్లో అనుభవం ఉన్నటువంటి కొంత వాటర్ రెగ్యులేషన్ గతంలో అనుభవం ఉండేటువంటి రైతాంగాన్ని కూడా కూర్చోబెట్టి తప్పనిసరిగా ఇవ్వాలని, ఇచ్చేదానికి మీ అందరికి కూడా మంచి మనసు కలగాలని ఆశిస్తూ తప్పనిసరిగా ఇవ్వడానికి అవకాశం ఉంది. 36 టీఎంసీ ఉన్నాయి ఇక్కడ చెరువుల్లో కానీ, ఎక్కడైతే 10 టీఎంసీ వచ్చినాయి. ఇంకోటి కూడా గతంలో అనుభవాలంటే చక్కా వెంకయ్య గారు ఉన్నప్పుడు ఇదే రకంగా 26 టీఎంసీ నీళ్లు ఉండటం జరిగింది. అప్పుడు కూడా ఏం చేశారంటే షిఫ్ట్ సిస్టమ్ పెట్టి 6 దొడ్ల కింద తడిపి చేయడం పండించారు. అప్పుడు కూడా ఏంటంటే డెల్టాలో రైతాంగానికి ఎక్కువగా బోర్లు ఉన్నాయి, వాళ్ళకి 1 గంట 2 గంటలు కూడా ఆ బోర్లు ఉండే వాటికి కరెంటు ఎక్కువగా ఇచ్చి అక్కడ నీళ్లు వాడకాన్ని తగ్గించి వేస్ట్ పోకుండా అందరూ కూడా అధికారులు కూడా దాని మీద చాలా ఈ 2-3 నెలలు శ్రమించి రైతాంగానికి మేలు చేస్తారని తప్పనిసరిగా 5.5 టీఎంసీ ఇచ్చి కావలి కాలువని రైతాంగాన్ని కావలి కాలువ కింద ఉండే రైతాంగాన్ని కాపాడుతారని ఆశిస్తూ అందరి తరఫున ఈ విన్నపం చేసుకుంటూ ఉన్నాం.